తెలుగు సినీ ఇండస్ట్రీలో దగ్గుబాటి ఫ్యామిలీ చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి. ఈ కుటుంబ పెద్ద దగ్గుబాటి రామానాయుడు సుదీర్ఘకాలం పాటు వందల సంఖ్యలో సినిమాలను నిర్మించాడు. ఆయన తర్వాత సురేష్ బాబు నిర్మాతగా, వెంకటేష్, రానా, అభిరాములు హీరోలుగా టాలీవుడ్ లో సందడి చేస్తున్నారు. హీరో విక్టరీ వెంకటేష్ అంటేనే వివాదాలకు ఆమడ దూరంలో ఉండే వ్యక్తి. ఎప్పుడు ఎలాంటి ఇష్యూపై పెద్దగా గొడవపడ్డ సందర్భాలు లేవు. కానీ ఓ ప్రాపర్టీ విషయంలో దగ్గుబాటి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆదేశాలు జారీ చేయడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే డెక్కన్ కిచెన్ హోటల్ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. దగ్గుబాటి సురేష్ బాబు వెంకటేష్ కు జూబిలీ హిల్స్ లోని ఫిల్మ్ నగర్ లోని రోడ్ నెంబర్ 1 లో ఫ్లాట్ నెంబర్ 2 మరియు 3 లో ఓ స్థలం ఉంది. ఈ స్థలాన్ని ప్రమోద్ కుమార్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చారు. ప్రమోద్ కుమార్ తన స్నేహితుడు నందకుమార్ తో కలిసి ఆ స్థలంలో ఓ హోటల్ పెట్టాడు. అయితే ఆ హోటల్ ను వీరు సబ్ లీజ్ కు ఇచ్చినట్లు సమాచారం. మహేంద్ర హిల్స్ కు చెందిన సయ్యద్ అయాజ్, అతని సోదరుడు సయ్యద్ అజర్ కు సబ్ లీజ్ కు ఇచ్చారు. 12 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా తీసుకొని మొత్తం అమ్మకాలపై 10% కమిషన్ చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. వీరు 2011 నుంచి డెక్కన్ కిచెన్ హోటల్ నడుపుతున్నారు. ఆ స్థలంలో 5 వాణిజ్య ప్రాపర్టీలు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. డెక్కన్ కిచెన్, స్క్రీమ్, ఒక ఐస్ క్రీమ్ పార్లర్, బరిస్టా, గవర్నమెంట్ గ్యాడ్జెట్ స్టోర్లను ఏర్పాటు చేశారు. అయితే ఒప్పందం ప్రకారం ఆ స్థలంలో కొత్త కట్టడాలు లేదా సబ్ లీజ్ కి ఇవ్వడానికి అనుమతి లేదు. యజమానుల అనుమతితోనే ఏదైనా చేయాలి. కానీ స్థలాన్ని సబ్ లీజ్ కి ఇవ్వడంతో దగ్గుబాటి సోదరులు కోర్టును ఆశ్రయించారు. అయితే నందకుమార్ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఆ తర్వాత అతను ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత డెక్కన్ కిచెన్ హోటల్ ను జీహెచ్ఎంసీ కూల్చివేసింది. దీంతో కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ కూల్చివేతకు దగ్గుబాటి కుటుంబ సభ్యులు పాల్పడ్డారని నందకుమార్ అనే వ్యక్తి కంప్లైంట్ చేశారు. కోట్ల విలువ చేసే బిల్డింగ్ కూల్చివేసి అందులో ఉన్న ఫర్నిచర్ ఎత్తుకెళ్లారని ఆ వ్యక్తి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. నందకుమార్ వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు హైకోర్టుకి హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు స్టే ఆర్డర్ ఉండగా అధికారులు ఎలా కూల్చివేస్తారని, అందున ఆదివారం అర్జెంటుగా కూల్చివేయాల్సిన అవసరం ఏముందని ధర్మాసనం ప్రశ్నించింది. అంతేకాదు, ఇది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని తేల్చి చెప్పింది. ఇదండి అసలు విషయం. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.